హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మన డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, బ్లౌజెస్ కానీ దేనికైనా సరే ఫ్రిల్స్ అనేది ఎలా కట్ చేసుకోవచ్చు అనేది మీకు ఈజీగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే ఫ్రిల్ హ్యాండ్స్ అనేది నేను డ్రెస్కి వేస్తున్నాను. ఇది డ్రెస్కి వచ్చిన మిగిలిన క్లాత్ ఇది. నేను ఆల్రెడీ డ్రెస్ అయితే కట్ చేశాను. దాని మీదకి మనకి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి బార్డర్ వచ్చే విధంగా వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఇదే క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక ఫోల్డింగ్ అనేది ఒక ఫోల్డింగ్ చేశాను, దీన్ని మిడిల్కి ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పొడవు ఎంత పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకోవాలి. నేనైతే పొడవు అనేది 11 ఇంచెస్ పెడుతున్నాను. మనకి ఇది 11 ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంది. ఇది పైనుంచి తీసుకొని ఇది కింద బోర్డర్కి వచ్చే విధంగా కట్ చేసుకోవచ్చు. నేను ఆ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. మనకి క్లాత్ సరిపోకపోయినా సరే క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా జాయింట్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా 11 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇది కింద బోర్డర్ అనేది కనిపించే విధంగా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ పెంచి మార్కింగ్ చేస్తున్నాను. పైన ఎక్స్ట్రా క్లాత్ని తగ్గించేస్తాను. కాబట్టి పైకి 11.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. నేను ఇక్కడ నుంచే లూజ్ తీస్తున్నాను. మనకి లూజ్ వచ్చి 11 ఇంచెస్ కావాలి. మనకి ఇంకా ఎక్స్ట్రా అనేది ఒక 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను. మనకి ఇప్పుడు లూజ్ ఎంత అయితే ఉందో 8 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను లూజ్కి. అలాగే ఇప్పుడు పొడవు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కింద లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద లూజ్ వచ్చి ఒక 5 ఇంచెస్ సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకోవాలి, క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇదే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత మనం జాయింట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి డ్రెస్ ఒకటి బార్డర్ అయితే ఈ విధంగా వచ్చింది. సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకొని చంక భాగం దగ్గర క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు 3 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. మనం మెయిన్ 2 జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ పెంచుతాం, తగ్గిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఒక 3.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తాను. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా ఇప్పుడు 2 కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి పైన. ఇప్పుడు మనం లోతు తీసిన దగ్గరికి నుంచి మార్కింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ అయితే లోతు తీసుకోవడానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ చంకబాగా మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇక్కడి నుంచి ఎంత అయితే అవసరం అవుతుందో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా 11 ఇంచెస్ వచ్చే విధంగా చూసుకోండి. మనకి ఇక్కడికి వచ్చేసరికి 9 ఇంచెస్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా అనేది 1/2 ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 12 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను.
కరెక్ట్గా ఈ విధంగా వేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ అన్నిటిని ఎలా డ్రా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అంటే మెయిన్ క్లాత్కి వచ్చేసరికి మనకు లూజ్ సరిపోతుంది. మనకి లూజ్కి వచ్చి 8 ఇంచెస్ సరిపోతుంది. ఈ 8 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కార్నర్ నుంచి మనకి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత మనం క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకొని మనం లోత్ అనేది తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం సన్నగా లోతు అనేది తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళంటే. ఇది లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్ కూడా మీకు జాయిన్ చేయడం చూపిస్తాను ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మీకు ఎంత పొడవు కావాలనేది చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేనైతే 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఫోర్ ఇంచెస్ కూడా కరెక్ట్గా వేసుకోండి. డబల్ ఫోల్డ్ తీసుకొని 4 ఫోల్డింగ్స్లో అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి నేను స్ట్రైట్గా కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకి ఫ్రిల్స్ వెడల్పు ఎంత కావాలనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనకి పొడవు ఎక్కువ కావాలనేది చూసుకోండి. మనకి ఇదైతే 2.5 ఇంచ్ ఉంది. మనకి ఇంకా ఫ్రిల్స్ పొడవు కావాలనుకున్న వాళ్ళు ఫ్రిల్స్ పొడవు పెడుతున్నాను. 4 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేస్తాను, అంటే 2 ఇంచెస్కి వస్తుంది. మీకు ఎంత క్లాత్ ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు క్లాత్ అనేది వెడల్పు ఎంతైనా పెట్టుకోవచ్చు, లూజ్ క్లాత్ అనేది. ఇవి 2 హ్యాండ్స్కి కూడా సరిపోతుంది. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా.
అది మీకు ఎలా పట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి